Hello everyone, welcome to my channel. So SSC CGL 2024 అంటే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ డిస్కషన్ లో భాగంగా ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద మార్నింగ్ షిఫ్ట్ విచ్ వాస్ కండక్టెడ్ ఆన్ 9th. సో షిఫ్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ చూసాము. ఇది ఇప్పుడు షిఫ్ట్ 2 9th రోజు అంటే సేమ్ 9th రోజున కండక్ట్ చేసిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి all know that SSC is known for asking previous year questions. సింపుల్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేర్చుకొని వెళ్తే మనం ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. 99% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా పీవైక్యూస్ అన్నీ చేసుకొని వెళ్ళాలి. సో దాంట్లో భాగంగా 2024 సెషన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూట్యూబ్ లో ఉంది, చూడండి. ఓకే, దెన్ సెకండ్ షిఫ్ట్ అదే రోజున కండక్ట్ చేసిన సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ ని ఈ సెషన్ లో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్ అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ టెన్సెస్ అయితే దేన్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఏ కీవర్డ్ ని పట్టుకోవాలి, ఓకే, అవన్నీ కూడా నేను ఇక్కడ ఈ సెషన్ లో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వొకాబులరీ అనుకోండి. వొకాబులరీ అసలు ఆ వర్డ్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వర్డ్, ఇడియం, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆ వర్డ్ ఎలా వచ్చింది, ఆ సెషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ సెషన్ లో చెప్తాను. ఒకవేళ పాసిబుల్ అయితే ఆరిజిన్స్ చెప్తాను, పిక్చర్ ఓరియంటెడ్ గా చెప్తాను. మొత్తానికి ఆ వర్డ్ మిమ్మల్ని గుర్తు పెట్టుకునేలాగా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో లెట్ us begin our session with the first question. Select the option that best expresses the given sentence in active voice అని అంటున్నాడు. Whatever it may be, see the sentence. The homework must be done by you. First of all, ఈ సెంటెన్స్ చూడగానే ఇది యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా అని కనుక్కోవాలి. చూడండి, ఈ సెంటెన్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, పాసివ్ వాయిస్ అని అంటున్నాం. ఎలా అంటున్నాము, దేని బేస్ చేసుకొని నువ్వు పాసివ్ వాయిస్ అని అంటున్నావు అంటే, చూడండి, బై అనే ప్రెపోజిషన్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మస్ట్ బీ డన్ అని అంటున్నాడు. అయితే మనం కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ఒక విషయం నేర్చుకుంటాం. ఏంటది అంటే, యాక్టివ్ వాయిస్ లో మోడల్స్ ఉన్నాయి అనుకోండి, మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ అంటే ఏంటి, విల్, షెల్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, షుడ్, ఇలాంటివి, వుడ్, ఇలాంటి మోడల్స్ ఉన్నప్పుడు పాసివ్ వాయిస్ లో మోడల్స్ ప్లస్ బి గా మారుతుంది. సేమ్ అదే మోడల్ ఉంటుంది, ఆ మోడల్ తర్వాత ఈ బి అనే వర్బ్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి, V3. ఓకేనా. సో పాసివ్ వాయిస్ అంటేనే కళ్ళు మూసుకొని V3 రాయాలన్నమాట. ఎందుకు, వాళ్ళ చేత ఈ వర్క్ చేయబడింది అని అంటున్నాం, చేయబడింది, కంప్లీట్ అయ్యింది యాక్షన్. సో అందుకని V3 ఉపయోగిస్తాం అనమాట. సో V3 అనేది పాస్ట్ పార్టిసిపల్. సో ఈ వర్బ్ కేవలం మెయిన్ వర్బ్ అనేది V3 లోనే ఉండాలి పాసివ్ వాయిస్ లో. మరి ఉందా, ఉంది, చూడండి, డన్ ఇస్ V3. యాక్టివ్ వాయిస్ లో మోడల్స్ ఉంటే పాసివ్ వాయిస్ లో మోడల్ ప్లస్ బి గా మారుతుంది. జస్ట్ మనం ఏం చేయాలి, ఈ బి ఉందా లేదా పాసివ్ వాయిస్ లో అని చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ V3 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సింపుల్ గా అర్థమవుతుంది కదా. సో మనకి ఇచ్చింది ఏంటంటే పాసివ్ వాయిస్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ చూడగానే మీరు ఏం ఐడెంటిఫై చేయాలి, ఇది ఒక మోడల్. ఓకే, పాసివ్ వాయిస్ లో మోడల్ ప్లస్ బి వస్తుంది. మరి యాక్టివ్ వాయిస్ లో ఏముండాలి, జస్ట్ మోడల్ ప్లస్ V1 ఉండాలి. ఆల్ యువర్ యాక్టివ్ వాయిస్ ఆర్ యువర్ టెన్సెస్. వాయిసెస్ అన్ని కూడా టెన్సెస్ అంటే మనం టెన్సెస్ లో ఏవైతే చదువుకుంటామో ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ వాయిస్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఆ టెన్సెస్ ని మనం ఏం చేస్తామంటే పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకుంటాం, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ లో. ఓకే, సపరేట్ గా మళ్ళీ యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటాయి అని మనం అక్కడ కొత్తగా ఏం నేర్చుకోం. మీరు నేర్చుకున్న టెన్సెస్ ఏవైతే ఉంటాయో 12 టెన్సెస్ ఉంటాయి కదా, ఆ 12 టెన్సెస్ అన్ని కూడా యాక్టివ్ వాయిసే. ఈ 12 టెన్స్‌లని మనం పాసివ్ వాయిస్‌లోకి కన్వర్ట్ చేస్తాము. అది ఎలా కన్వర్ట్ చేస్తామని మనం ఆ సెషన్‌లో చూస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మైట్ బి అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్‌లో ఏమని ఉండాలి, మైట్ బి కాదు, మస్ట్ బి. ఓకే, మస్ట్ అని ఉంది కాబట్టి సో అందుకని మస్ట్ అని ఉండాలి. మస్ట్ అనేది మోడల్ కదా, మరి మోడల్ తర్వాత ఏముండాలి, V1 ఉండాలి.
మరి ఇక్కడెందుకు మోడల్ తర్వాత వి3 ఉంది మేడం అంటే ఇది పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్‌లో టెన్స్‌కి సంబంధం లేదు. వి3యే ఉంటది. వి3 తప్ప ఇంక ఏ మెయిన్ వర్బ్ ఉండదు పాసివ్ వాయిస్‌లో. సో, ఆన్సర్ ఏమవుతది మరి? థర్డ్ వన్ విల్ బి ద ఆన్సర్. అంటే పాసివ్ వాయిస్‌లో మస్ట్ ఉందనుకోండి. యాక్టివ్ వాయిస్‌లో కూడా మస్టే ఉండాలి. సేమ్ మోడల్ ఉండాలి. ఇక్కడ విల్ ఉంటే యాక్టివ్ వాయిస్‌లో విల్ ఉంటాయి. పాసివ్ వాయిస్‌లో విల్ ఉండాలి. యాక్టివ్ వాయిస్‌లో క్యాన్ ఉంటే పాసివ్ వాయిస్‌లో క్యానే ఉండాలి. అంతేకాని నేను పాస్ట్‌లోకి మార్చుకుంటా వేరే మోడల్‌ని పెడతాను అంటే అంత అవసరం ఏమి ఉండదు. ఓకేనా? సో, ఏ మోడల్ ఉంటదో అదే మోడల్ కాపీ చేసుకొని దాని పక్కన బి అన్న వర్డ్‌ని రాసుకోవాలి సింపుల్‌గా. Okay, so third one is the right answer. Most appropriate option to substitute the underlined word in the given sentence. Pollution levels have increased so largely that they are almostly killing us అని అంటున్నాడు. సో లార్జ్లీ అన్న వర్డ్ కి ఏ వర్డ్ తో సబ్స్టిట్యూట్ చేస్తారు అంటే సింపుల్ గా సినోనిమ్ అడిగాడు. ఓకేనా? సినోనిమ్ అడిగాడు. నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అసలు ఈ లార్జ్లీ సపోజ్ మీకు లార్జ్లీ అన్న వర్డ్ కి మీనింగ్ తెలియలేదు అనుకోండి. సెంటెన్స్ చదవండి ఈజీగా అర్థమవుతది. పొల్యూషన్ లెవెల్స్ హావ్ ఇంక్రీస్డ్. పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినందువల్ల సో డాష్ దట్ దే ఆర్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా మనల్ని చంపేస్తున్నాయి. అంటే ఏంటి ఇప్పుడు మరి? సో లార్జ్‌లీ దట్ అంటే ఏంటి? అంటే ప్రైమర్లీయా? స్లోలీయా? హైలీయా? చీఫ్‌లీయా? ఎక్కువయింది కాబట్టే అవి మనల్ని చంపేస్తున్నాయి. సో ఆన్సర్ ఏమైతది? 3 అవుతది. ఓకేనా? సో వాట్ ఈస్ లార్జ్‌లీ? ఇప్పుడు మనం లార్జ్‌లీ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఇప్పటిదాకా చెప్పింది ఏంటి అంటే సపోజ్ మీకు తెలియకపోతే సెంటెన్స్ నుంచి ఎలా ఆన్సర్‌ని డిరైవ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో లార్జ్‌లీ అనేది ఒక అడ్వర్బ్. ఓకే. ఎల్‌వై అడ్జెక్టివ్ తర్వాత ఎల్‌వై ఉంటే అడ్వర్బ్‌గా మారుతుంది. అడ్వర్బ్ అంటారు వీటిని. ఓకే. నౌన్‌కి ఎల్‌వై యాడ్ చేస్తే అడ్జెక్టివ్ అవుతది. అడ్జెక్టివ్‌కి ఎల్‌వై యాడ్ చేస్తే అడ్వర్బ్ అవుతుంది. సీ హియర్. సో లార్జ్‌లీ అంటే ఏంటి? మెయిన్‌లీ అని అర్థం. ఓకేనా? మెయిన్‌లీ లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ, మోస్ట్‌లీ లేదా టు ఎ గ్రేట్ ఎక్స్‌టెంట్ అని అర్థం. గ్రేట్ ఎక్స్‌టెంట్ అంటే మొత్తానికి అంటే చాలా మట్టుకి లార్జ్‌లీ, మెయిన్‌లీ, మోస్ట్‌లీ టు ఎ గ్రేట్ ఎక్స్‌టెంట్. సో పొల్యూషన్ లెవెల్స్ హావ్ ఇంక్రీస్డ్ సో లార్జ్‌లీ అంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది పొల్యూషన్ లెవెల్స్ అనేవి. ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. సో లార్జ్‌లీ అంటే ఏంటి? మెయిన్‌లీ, మోస్ట్‌లీ ఆర్ టు ఎ గ్రేట్ ఎక్స్‌టెంట్. నెక్స్ట్ చూడండి. పార్ట్స్ ఆఫ్ అ సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. ఓకే. నౌ సీ హియర్ పారాజంబుల్సే కదా ఇవన్నీ. యెస్. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఏ టు ఈ. ఆప్షన్స్ సరే పారాజంబుల్స్‌ని ఎలా ఆన్సర్ చేస్తాము? ఎలా ఆన్సర్ చేస్తాం? మొత్తం సెంటెన్సెస్ అంతా చదివి ఏది ఫస్ట్ వస్తది అని కాదు చూడాల్సింది. డైరెక్ట్‌గా ఆన్సర్స్‌లోకి వెళ్ళిపోవాలి. ఓకే. ఆప్షన్స్ చూసుకోవాలి. సింపుల్‌గా నీకిచ్చింది ఎన్ని ఆప్షన్స్? 4 ఆప్షన్సే ఇచ్చాడు. సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఇది గాదు, ఇది కాదు, ఇది కాదు అని ఎలిమినేట్ చేసుకుంటా వెళ్తే నీకు ఆన్సర్ వస్తది. అంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? సో, పారాజంబుల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి ట్రిక్స్ ఉంటాయి. ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో, అవన్నీ మనం సెషన్‌లో మీకు అర్థమవుతది. బట్ స్టిల్ ఇక్కడ కూడా నేను మీకు చెప్తాను చూడండి. సీ హియర్ ఫస్ట్ ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్ చూసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఈతో మొదలైంది. తర్వాత ఏతో మొదలైంది. ఆ తర్వాత ఈతో మొదలైంది. ఆ తర్వాత ఏతో మొదలైంది. అంటే నీకొక హింట్ వచ్చింది. ఓకే. ఈ పారాగ్రాఫ్ ఈతో అన్నా మొదలైతది లేదా ఏతో అయినా మొదలవుతది. సింపుల్‌గా ఇప్పుడు నువ్వేం చేయాలి? చెక్ జేసుకోవాలన్నమాట. నువ్వు నువ్వు కన్ఫర్మ్ జేసుకోవాలి. ఈతో స్టార్ట్ అయితదా? లేకపోతే ఏతో స్టార్ట్ అయితదా? అనేది నువ్వు సాల్వ్ జేయాలి. చూడండి. యూజ్ ఆఫ్ యానిమల్ రీసెర్చ్ అనేది ఏ. ఈ వచ్చేసరికి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ అడ్వాన్స్‌మెంట్. సో, ఈ 2 సెంటెన్సెస్‌లో ఏది స్టార్టింగ్ సెంటెన్స్ అవ్వచ్చు? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ అడ్వాన్స్‌మెంట్స్ అని అవ్వచ్చా? లేకపోతే ద యూజ్ ఆఫ్ యానిమల్ రీసెర్చ్ అవ్వచ్చా? మోస్ట్‌లీ మనకేమనిపిస్తది? ఈ అయితే అవ్వదు. ఇన్ ద ఫీల్డ్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం అనే క్వెషన్ ఒస్తది మనకి. సో, అందుకని ఈ అనేది మోస్ట్‌లీ అవ్వదు. ఏనే అవుతుంది. సో, నేనేం జేస్తాను? ఈతో స్టార్ట్ అయ్యే రెండిటిని కూడా నేను ఎలిమినేట్ జేస్తా. ఐయామ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఏతో స్టార్ట్ అయితదని నాకైతే అర్థమైంది. ఏ తర్వాత ఈ ఒస్తదా? ఏ తర్వాత డి ఒస్తదా? ఈ రెండో స్టెప్ నువ్వు కనుక్కుంటే నీకు ఆన్సర్ వచ్చినట్టే. అంతేగాని మొత్తం చదివి ఏది ఫస్ట్ ఒస్తది? ఏది సెకండ్ ఒస్తది? ఏది థర్డ్ ఒస్తది? ఏది ఫోర్త్ ఒస్తది? ఏది ఫిఫ్త్ ఒస్తది? అంటే నువ్వు ఇన్ని చేస్తే నీకేమైనా 5 మార్క్స్ ఇస్తాడా? కదా! సో, అంటే ఒక క్వెషన్‌ని నువ్వు ఎలా ఆన్సర్ చేయాలనేది తెలియాలి. ఎందుకంటే నీకు చాలా లిమిటెడ్ టైమ్ ఉంటుంది. ఓకే. మోస్ట్‌లీ ఈ 25 క్వెషన్స్ ఇంగ్లీష్ 25 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు 7-10 మినిట్స్ 10 మినిట్స్ కూడా చాలా ఎక్కువ అంటాను. 7 మినిట్స్‌లో చేసేసేయాలి. ఓకే. మిగతా టైమ్ ఏదైతే ఉంటదో ఆ టైమ్ అంతా కూడా మీ మ్యాథ్స్‌కి పెట్టాలి. ఓకే. ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇప్పుడు ఈ
మీరు 2017-18 పేపర్ చూడండి చాలా టఫ్‌గా వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. ఒక 10థ్ క్లాస్ అబ్బాయి కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నాడు. సో, నౌ సీ హియర్ ఈ ఏ తర్వాత ఈ రావాలా? ఏ తర్వాత డి రావాలా అనేది నెక్స్ట్ కనుక్కోవాలి. సో, నాకర్థమైంది. ఓకే. స్టార్టింగ్ స్టేట్‌మెంట్ అనేది ఏ అవుతుంది. ఏ అంటే ఏంటి? ద యూజ్ ఆఫ్ యానిమల్ రీసెర్చ్. ఓకే. స్టార్టింగ్ స్టేట్‌మెంట్ ఏ అంటే ఈ ఏ అనేది సబ్జెక్టే గదా! యెస్. సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ ఉండేదేంటి? వర్బ్. వర్బ్ ఎక్కడుందో వెతుక్కో. ఎక్కడుంది? త్రూ ఔట్ ద పాస్ట్ కాదు. ఇది కాదు. చూడండి హాస్ బీన్ అనేది వర్బే గదా! యెస్. సో, అందుకని ఏ తర్వాత డి రావాలి. ఇప్పుడు చదవండి. ద యూజ్ ఆఫ్ యానిమల్ రీసెర్చ్ హాస్ బీన్ ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్. ఎక్కడ? ఎక్కడ? వేర్? ఎక్కడ? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ అడ్వాన్స్‌మెంట్. సో, ఏ తర్వాత డి అనేది కరెక్ట్ అయింది. సో, ఆన్సర్ ఏమైతది మరి? ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే. అర్థమైతుంది కదా! ఏ తర్వాత ఈ రాదు. ద యూజ్ ఆఫ్ యానిమల్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అనేది రాదు. ఓకే. సో, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత వర్బ్. ఎక్కడ దాని యొక్క సి సి ద యూజ్ ఆఫ్ యానిమల్ రీసెర్చ్ హాస్ బీన్ ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ ఎక్కడా అనేది. రీసెర్చ్ ఎక్కడా అని గాదు. ఇంపార్టెన్స్ ఎక్కడుంది? సైంటిఫిక్ అండ్ మెడికల్ అడ్వాన్స్‌మెంట్స్‌లో ఉంది. ఎప్పుడుంది? పాస్ట్. త్రూ ఔట్ ద పాస్ట్ ఆహ్, ఎ ఎప్పుడు? వెన్. ఓకే. త్రూ ఔట్ ద పాస్ట్ సెంచరీ. ఓకే. దాని తర్వాత సి అండ్ ఇట్ కంటిన్యూస్ టు బి యూజ్డ్ టు అండర్‌స్టాండ్ మెనీ డిసీజెస్. ఓకే. అంటే దీని యొక్క ఎక్స్‌టెన్షన్ అన్నమాట. ఓకే. ఈ వర్బ్ యొక్క ఎక్స్‌టెన్షన్. ఇది మనకి సి. సో, ఆన్సర్ ఏమైతది? 4 అవుతది. సో, పారాజంబుల్స్ ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది కదా! ఫస్ట్ అస్సలు మీరు ఈ పారాగ్రాఫ్‌ని చూడనే చూడకూడదు. ఆప్షన్స్‌కి డైరెక్ట్ వచ్చేసేయాలి. ఫస్ట్ లెటర్ చూడాలన్నమాట. ఏదుంది? ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్‌మెంట్ ఏమై ఉంటది అని నువ్వు ఫైండ్ ఔట్ చేస్తే సగం పని అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఏం చేయాలి? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్‌లో మళ్ళీ నువ్వు ఫిల్టర్ చేసి ఫైనల్ ఆన్సర్‌లోకి రావాలి. అలా చేయాలి కానీ మొత్తం సెంటెన్సెస్ చదవకూడదు. నెక్స్ట్ చూడండి వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇడియం అడిగాడు. బ్రేక్ ఎ లెగ్ అంటే ఏంటి? ఓకే. నౌ ఆప్షన్స్ చూద్దాం. గివ్ అడ్వైస్ ఆన్ మెయింటైనింగ్ ఫిజికల్ హెల్తా? లేదా విష్ సమ్‌వన్ గుడ్ లక్ బిఫోర్ పెర్ఫార్మన్సా? లేదా సజెస్ట్ టేకింగ్ ఎ షార్ట్ బ్రేక్ డ్యూరింగ్ వర్క్? ఎంకరేజ్ సమ్‌వన్ టు ఎంగేజ్ ఇన్ రిస్కీ యాక్టివిటీసా? నౌ మనం ఏమనుకుంటాము బ్రేక్ ఎ లెగ్ అంటే ఒక కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు. సో, అందుకే దీంట్లో రిస్కీ యాక్టివిటీస్ ఏమో అనుకుంటాం. లేదా ఫిజికల్ హెల్త్ దీనికి సంబంధించిందో అనుకుంటాం. కానీ ఇదేది కాదు. అసలు బ్రేక్ ఎ లెగ్ అంటే ఏంటంటే, బ్రేక్ ఏ లెగ్ అంటే విష్ సమ్‌వన్ గుడ్ లక్. ఓకే. విష్ సమ్‌వన్ గుడ్ లక్. అసలు చూడండి బ్రేక్ ఏ లెగ్ ఎక్కడుంది? దీని ఆన్సర్ గుడ్ లక్ ఎక్కడుంది? అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ బ్రేక్ ఏ లెగ్ అంటే ఖచ్చితంగా దాని యొక్క మీనింగ్ గుడ్ లక్. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మేము? మేమసలు ఈ ఇడియమ్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాకు అర్థమైంది. బ్రేక్ ఏ లెగ్ అంటే గుడ్ లక్ ఓకే. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నౌ అప్పట్లో మనం ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆహ్, పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి వెళ్తున్నారో, లేకపోతే ఏదైనా పోటీలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు మనం గుడ్ లక్ విషింగ్ యూ గుడ్ లక్ అని అంటూ ఉంటాం కదా! సో, గుడ్ లక్ అనంటే 100% వాడు విన్ అయ్యి వస్తాడు. 100% ఛాన్సెస్‌లో అలాగే ఉంటది అని వాడు ఓడిపోతాడు గూడా. అవునా? సో, గెలుస్తాడన్న కన్ఫర్మేషన్ ఏం లేదు. అంటే గుడ్ లక్ అన్న ప్రతిసారి కొంతమందికి ఏమవుతుందంటే బ్యాడ్ లక్ వచ్చేస్తుందన్నమాట. సో, అలా జరిగేది అప్పట్లో. సో, వాళ్ళేం చేశారు అప్పటినుంచి, సరే గుడ్ లక్ అంటే మీకు బ్యాడ్ లక్ జరుగుతుంది గదా! మేము బ్యాడ్ లక్ అని అంటాం. ఆ తర్వాత మీకు గుడ్ లక్ జరుగుతది అని చెప్పేసి దాన్ని ఉల్టాగా అనేవాళ్ళనమాట బ్యాడ్ లక్ అని. ఇప్పుడు నేనేదైతే చెప్పానో అదంతా గూడా ఆరిజిన్ అంటే ఎలా వచ్చింది అని చెప్తున్నాను. అంటే ఈ ఆరిజిన్ విన్న తర్వాత గూడా చాలా చెత్తగా అనిపిస్తుంది. అంటే మనం దాంతో కోరిలేట్ అవ్వలేకపోతున్నాం. సో, నేను ఈ ఆరిజిన్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకోను. మరేం చేస్తాను? ఇప్పుడు నేను చెప్పే ఈ నిమోనిక్ ఏదైతే ఉందో, క్వెషన్ చూడగానే ఆన్సర్ పెట్టేటట్టు ఉంటది. అర్థమైతుందా? అంటే ఇక్కడ నాకు గూగుల్‌లో దొరికిన ఆరిజిన్ నాకు సాటిస్ఫై అయితే నేను మీకు జెప్తాను. ఎందుకంటే నాకు డైరెక్ట్ కనెక్షన్ గావాలి క్వెషన్ ఆన్సర్. నాకు అలా లేదు అని అనుకోండి నేను చెప్పను అలాంటివి. ఓకేనా? ఎందుకు ఇదంతా ఒక వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్సే. సో, దానికోసం నేను ఏం చేస్తా? ఎవరైనా పెర్ఫార్మన్స్ చేయడానికి వెళ్తున్నారు. లేకపోతే క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు. లేదా ఏదైనా మ్యాచ్ ఆడడానికో, లేకపోతే పెర్ఫార్మన్స్ ఇవ్వడానికో, ఏదో స్టేజ్ పైన పెర్ఫార్మన్సో, లేకపోతే ఫిల్మ్‌లో ఏదైనా యాక్ట్ చేయడానికో, ఏదో ఒక దానికి వెళ్తున్నారనుకోండి. అప్పుడు మనం ఏమంటాం? కమాన్ వెళ్ళు విరగదీయి అని అంటామా? విరగదీయి అని అంటాం. అంటే ఏంటి?
అంటే బాగా ఆడిరా, బాగా పెర్ఫార్మ్ చేసిరా అనే కదా దానికి అర్థం. విరగ్గొట్టేసేయి అని అంటాం. అంటే ఏంటి? చింపేసేయి, విరగ్గొట్టేసేయి అని అంటూ ఉంటాం గదా! అంటే ఏంటి? బాగా పెర్ఫార్మ్ చేసిరా అని. విరగ్గొట్టడం, బ్రేక్ లెగ్ అయిపోయింది. సో, నేను అలా గుర్తుపెట్టుకుంటాను. అలా గుర్తుపెట్టుకుంటే నాకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో, విరగ్గొట్టేసేయి, కమ్ ఆన్ విరగ్గొట్టేసేయి అని అంటూ ఉంటాం. అంటే గుడ్ లక్, మంచిగా పెర్ఫార్మ్ చేసిరా అలా గుర్తుపెట్టుకోండి. అంతేగాని గుడ్ లక్ అన్నంత మాత్రాన నాకు బ్యాడ్ లక్ వచ్చేసింది. లేకపోతే బ్యాడ్ లక్ అన్నంత మాత్రాన గుడ్ లక్ వచ్చే ఇది నాకు నచ్చలేదు కాబట్టి సో, నేను ఆ ఆరిజిన్‌ని కన్సిడర్ చేయను. నాకు తెలిసిన వాటితోనే నేను గుర్తుపెట్టుకుంటా. సో, బ్రేక్ ఎ లెగ్ అంటే ఏంటి? గుడ్ లక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నౌ ఇక్కడ మీకొక సెంటెన్స్ ఇచ్చారు. పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది అండర్‌లైన్ చేస్తారు. దాన్ని ఆహ్, బే ఈ ఆప్షన్స్‌లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? చేయలేమా? అనేది క్వెషన్. Spreading awareness about the rights of the consumers and the relief open to them in case they did not get their money's worth of goods and services has rightly been identified as the first priority. ఈ సెంటెన్స్ అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? ఒకవేళ కస్టమర్స్ అనేవాళ్ళు మనీ పెడుతున్నారు. మనీ పెట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ కొంటున్నారు. అవునా? ఒకవేళ ఆ మనీకి కరెక్ట్‌గా వర్త్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ, గూడ్స్ కానీ, సర్వీసెస్ గాని దొరకకపోతే వాళ్ళేం జేయాలి? రైట్స్ అనే ఆ కన్స్యూమర్స్‌కి ఆ రైట్స్ ఉంటది. సో, ఆ అవేర్‌నెస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్న సెంటెన్స్ ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఆప్షన్స్‌కొద్దాం. వర్ ఈ ఈ అండర్‌లైన్డ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే డిడ్ నాట్ గెట్ దేర్ మనీ వర్త్ అని ఉంది కదా! దీన్ని మనం ఇందులో ఉన్న ఏ ఆప్షన్‌తో రీప్లేస్ చేయగలుగుతాం అనేది చూడాలి. సబ్స్టిట్యూట్ చేస్తాం. వేర్ అనేబుల్ టు గెట్ దేర్ మనీస్ వర్త్ అని ఉండాలా? డిడ్ నాట్ గెట్టింగ్ దేర్ మనీస్ వర్త్ అని ఉండాలా? విల్ నాట్ గెట్ దేర్ మనీస్ వర్త్ అని ఉండాలా? లేకపోతే నో సబ్స్టిట్యూషనా అనేది క్వెషన్. నౌ సీ హియర్. నేనేం చేస్తాను ఈ క్వెషన్‌ని ఎలిమినేట్ చేస్తా. నౌ అసలు ఈ సెంటెన్స్‌తో సంబంధమే లేదు. ఈ సెకండ్ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా? నేను చెప్పిన కాన్సెప్ట్సే. డిడ్ నాట్ గెట్టింగ్ అని ఎక్కడైనా ఉంటదా? హూ, డస్, డిడ్ తర్వాత ఎప్పుడూ కూడా ఏం రావాలి? వి1 బేస్ ఫార్మ్ రావాలని చెప్పాను. మోడల్స్ తర్వాత ఏం రావాలి? బేస్ ఫార్మ్ రావాలని చెప్పాను. సో, డిడ్ ఉంది. కానీ గెట్టింగ్ గాదు. డిడ్ నాట్ గెట్ అని ఉంటే అప్పుడు కరెక్ట్ అయ్యేది. సో, ఇదేంటి? తప్పు. గ్రామాటికల్‌గా తప్పుంది. నెక్స్ట్ విల్ నాట్ గెట్ అనేది విల్ నాట్ గెట్ కూడా మనం ఎలిమినేట్ జేయొచ్చు. ఎలా అంటే చూడండి. విల్ నాట్ గెట్ అనేది ఫ్యూచర్‌కి సంబంధించింది. అవునా? విల్ నాట్ గెట్ అనేదేంటి? ఫ్యూచర్. విల్ అంటే ఫ్యూచరే కదా! ఓకే. అయితే ఫ్యూచర్‌లో నువ్వు కొంటే నీ నువ్వు పెట్టిన మనీకి వర్త్ లేదు అంటే ఫ్యూచర్‌లో దానికి నువ్వు ఇప్పుడే యాక్షన్ తీసుకుంటావా? అట్లా కాదు గదా! పాస్ట్ ఒకవేళ సపోజ్ మనం పాస్ట్‌లో ఏదైనా కొని మనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఆ వర్త్ లెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకొస్తే అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. ఓకే. అర్థమైతుంది గదా! సో, అందుకని మనం పాస్ట్ యాక్షన్స్‌కి రియాక్ట్ అవుతాం గానీ, ఫ్యూచర్ యాక్షన్‌కి రియాక్ట్ అవ్వం. అందుకని విల్ ఉంది గాబట్టి, సో, దీన్ని ఈజీగా థర్డ్ ఆప్షన్‌ని ఎలిమినేట్ చేయొచ్చు. నౌ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు చూడండి. వేర్ అనేబుల్ టు గెట్ దేర్ మనీస్ వర్త్ అని ఉంది. ఇక్కడ చూడండి ఇన్ కేస్. ఇన్ కేస్ అంటే ఏంటి? ఒకవేళ. ఓకే. ఒకవేళ చూడండి. ఇన్ కేస్ దే డిడ్ నాట్ గెట్ దేర్ మనీస్ వర్త్. యాక్చువల్లీ ఇది కరెక్ట్ గానే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వేర్ అనేబుల్ టు గెట్ దేర్ మనీస్ వర్త్ అని అంటున్నాడు. అనేబుల్ అంటే ఏంటి? ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఒకవేళ నీకది రాకపోయి ఉంటే అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ డిడ్ నాట్ గెట్ అంటే రాలేదు అని చెప్పేస్తున్నావు నువ్వు. సో, ఇన్ కేస్ అని అంటున్నాడు కాబట్టి ఈ వర్డ్ వచ్చింది ఇన్ కేస్. సో, ఇక్కడ మనం ఎబిలిటీ గురించి మాట్లాడాలి. ఒకవేళ పాసిబుల్ కాలేదు అని అనుకుంటే. సో, అందుకని మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అర్థమైతుందా? డిడ్ పాస్టే, వర్ పాస్టే. ఈ 2 పాస్టే. కాకపోతే ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ మీకు దొరక్కపోయి ఉండుంటే అంటే వర్త్ ఫుల్ ప్రొడక్ట్స్ దొరకకపోయి ఉంటే అనేబుల్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ ఇప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి తప్ప డిడ్ నాట్ గెట్ అంటే అది డైరెక్ట్‌గా ఓపెన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తున్నాడు. ఓకే. సో, ప్రతిసారి మనకి వర్త్‌లెస్ ప్రొడక్ట్స్ దొరుకుతాయని కన్ఫర్మేషన్ ఏమైతే కాదు కదా! ఇన్ కేస్ అనే ఈ ఒక్క వర్డ్‌తో అనేబుల్ అని ఈ ఆప్షన్‌ని మనం ప్రిఫర్ చేయాలి. సో, అందుకే ఫస్ట్ ఆప్షన్‌ని తీసుకోవాలి. ఓకే. సో, ఆన్సర్ ఏమైతది? ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు. అలొకేషన్ కరెక్టే. ఎవర్షన్ కరెక్టే. అలిగేషన్ కరెక్టే. మరేంటి? సెకండ్ ఆప్షన్ అనేది
సెకండ్ వర్డ్ అనేది ఇన్‌కరెక్ట్ గా ఉంది. రైట్. సో ఈ వర్డ్ ఏంటి? అబిస్మల్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని యొక్క మీనింగ్ అడిగాడు. ఈ వర్డ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కనుక తీసుకుంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ లో ఇచ్చాడు చాలా సార్లు. ఓకే. సో అబిస్మల్ ఈ అన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. అంటే మీరు ఎప్పుడైతే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదువుతారో వాటి యొక్క స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే అవే వర్డ్స్ మనకి స్పెల్లింగ్ టెస్ట్ లో అడుగుతూ ఉంటాడు అనమాట. సో అందుకని స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. అబిస్మల్ అంటే బాటమ్‌లెస్ బాటమ్‌లెస్ అంటే ఏంటి? ఒక పిట్ లేదా ఒక బావి ఉంది. దానికి బాటమ్ లేదంట. అలాంటి వాటిని అబిస్మల్ అని అంటారు. అంటే ఏంటి ఇప్పుడు? దేనికైతే అంటే ఇక్కడ బాటమ్ అంటే ఏంటి? బాటమ్ అంటే బేస్ అని అర్థం. అంటే బేస్ లేనిది. అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్. బేస్ అంటే ఫౌండేషనే గదా! సో, బేస్ లేనివి అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్ ఉన్న వాటిని అబిస్మల్ అని అంటారు. ఓకే. అంటే యాక్చువల్‌గా ఇది ఎలా వచ్చింది అనేది ఈ బాటమ్‌లెస్ పిట్. అబిస్మల్ అంటే బాటమ్‌లెస్ పిట్. అయితే దీన్ని మనము ఫిగరేటివ్‌గా ఎలా వాడతాము అంటే, దేని యొక్క పెర్ఫార్మన్స్ బ్యాడ్‌గా ఉన్నా, లేకపోతే సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉన్నా, అలాంటి వాటికి ఈ అబిస్మల్ అనేది వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ద టీమ్స్ పెర్ఫార్మన్స్ వాస్ అబిస్మల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్. బాగా పెర్ఫార్మ్ చేయలేదు. ఓకేనా? ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్. అంటే ఇక్కడ ఈ బాటమ్‌లెస్ పిట్ అని అన్నాను గదా! అంటే ఏంటది? ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అని అర్థం. సో, కిందకి వెళ్ళడాన్ని ఇది ఒక నెగెటివ్ యాస్పెక్టే గదా! దీన్ని అలా తీసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, అబిస్మల్ అనగానే నేను బాటమ్‌లెస్ పిట్ అని అన్నాను గదా! సో, దీన్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ దిస్ వర్డ్ అనేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. బాటమ్‌లెస్ అంటే ఒక బాటమ్ లేనిది, ఇంకా నువ్వు కిందకి వెళ్తున్నా కొద్దిగా నీకు ఇంకా డెప్త్ నువ్వు ఫైండ్ ఔట్ చేస్తున్నావు అనమాట. అంటే నువ్వు ఇంకా కిందకే వెళ్తున్నావు, పైకి రావట్లా. సో, కిందకెళ్ళడాన్ని నెగెటివ్ కదా! సో, కిందకెళ్ళడం అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్ అలా గూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైతుందా? సో, అబిస్మల్ అంటే బాటమ్‌లెస్ పిట్. దాని బాటమ్ లేదు. నువ్వు ఇంకా కిందకి దిగజారిపోతున్నావు. కిందకి వెళ్ళిపోతున్నావు. నువ్వు అసలు పైకే రావట్లేదు. అంటే నువ్వు ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్, పెర్ఫార్మింగ్ బ్యాడ్. సో, టీమ్స్ పెర్ఫార్మన్స్ వాస్ అబిస్మల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అని. సో, స్పెల్లింగ్ బీవైఎస్ఎంఏఎల్ అని ఉండాలి. బీవైఎస్ అని ఉండాలి. నా థర్డ్ ఆప్షన్ చూడండి, అవర్షన్. ఈ వర్డ్ కూడా మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ లో చాలా సార్లు అడిగాడు. వాట్ ఈస్ అవర్షన్? అవర్షన్ అంటే డిస్‌లైక్ లేదా హేట్. లేదా హేట్ అని అర్థం. ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఓకే. అలిగేషన్ మనకు తెలిసిన వర్డే. అలిగేషన్స్ అంటే ఏంటి? ఒకరి పైన మనము క్లెయిమ్ చేస్తున్నాం. వీళ్ళేదో తప్పు చేశారని మనం ఏదో వాళ్ళ పైన వేలెత్తి చూపిస్తున్నాం. సో, అలిగేషన్ అంటారు. అలొకేషన్ అంటే ఏంటి? అలొకేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్. అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని మనం ఎకానమీలో నేర్చుకుంటాం గదా! సో, అలొకేషన్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎకానమీ అని మనము జీఎస్‌లో నేర్చుకుంటే దేర్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్. ఆ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్‌ని ఎలా ఇస్తున్నాము అనేదే ఎకానమీ అని మనం ఆ డెఫినిషన్ నేర్చుకుంటాం. సో, అలొకేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. సో, హియర్ ఇన్‌కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అనేది అబిస్మల్ గుర్తుపెట్టుకోండి. అవర్షన్, అబిస్మల్ ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్ సినోనిమ్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకునేటప్పుడు అడుగుతూ ఉంటాడు. చాలా సార్లు అడిగాడు కూడా. నెక్స్ట్ చూడండి, యాంటోనిమ్ అడిగాడు. ఈ వర్డ్ మీకు తెలుసు. వర్బ్ చాప్టర్‌లో మనం నేర్చుకున్నాం. నాకు తెలిసి ఫస్ట్ క్వెషన్ అయ్యుంటది. ఓకే. వెరీ ఫస్ట్ క్వెషన్ దట్ వి హావ్ లెర్న్డ్ ఇన్ ద చాప్టర్ కాల్డ్ వర్బ్. స్వాటింగ్ ఎర్రర్స్ లో వస్తది. ఆ యొక్క సెంటెన్స్ లో షీ ఈస్ సో ఇన్క్విజిటివ్ అని చెప్పి మనం ఒక క్వెషన్ చదివాం. సో, ఇన్క్విజిటివ్ అంటే ఈగర్. ఓకే. ఈగర్. ఏ ఈగర్ ఆర్ ఎంథూసియాస్టిక్. అర్థమైతుందా? రైట్. దీనికి మనకి ఏం గావాలి ఇప్పుడు? యాంటోనిమ్ గావాలి. యాంటోనిమ్ గావాలంటే ఈగర్ లేదా ఎంథూసియాస్టిక్ లేదా ఇంట్రెస్ట్ అని అర్థం. అవునా? ఈగర్ అంటే ఇంట్రెస్టే గదా! ఓకే. యాంటోనిమ్ గావాలి. ఉందిగా చూడండి, స్ట్రెయిట్‌గా మీ ముందే ఉంది. ఫోర్త్ ఆప్షన్ డిసింట్రెస్టెడ్. ఓకే. నౌ ఈ 3 వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. కాంప్రిహెన్సివ్ అంటే ఏంటి? కాంప్రిహెన్సివ్ అంటే థరోలీ అని అర్థం. ఓకే. థరోలీ లేదా కంప్లీట్‌లీ అని అర్థం. థరోలీ లేదా కంప్లీట్‌లీ. ఐటమైజ్డ్ అంటే ఏంటి? ఐటమైజ్డ్ చూడండి, ఇందులో ఏముంది? ఐటమ్స్. ఐటమ్స్ అని ఉంది. అంటే ఏంటి? ఐటమ్స్ అంటే నథింగ్ బట్ డీటెయిల్సే గదా! ఓకే. సో, ఏదైనా ఐటమైజ్డ్ అంటే డీటెయిలింగ్ జేయడం అన్నమాట. అంటే బ్రేకింగ్ డౌన్ ఇంటూ పీసెస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఏమేమి తీసుకొచ్చావు అంటే, ఓహో! నేను ఇది అంటే 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 నువ్వు దాన్ని బ్రేక్ డౌన్ చేసావన్నమాట. బ్రేకింగ్ డౌన్ ఇంటూ సో మెనీ పార్ట్స్ ఇస్ కాల్డ్ ఐటమైజ్డ్. నెక్స్ట్ ఇంట్రూసివ్ అంటే ఏంటి? ఇంట్రూసివ్ అంటే సీ మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటది. ఇంట్రూడర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రూడర్.
ఇంట్రూడర్, ఎన్క్రోచర్. ఓకే. ఇంట్రూడర్ అంటే ఎవరు? ఆహ్, మన పర్మిషన్ లేకుండా మన ప్రాపర్టీని లేకపోతే మన ఇంట్లోకి చొరబడతాడే అతన్ని ఇంట్రూడర్ అని అంటారు. సో, రాంగ్‌ఫుల్లీ ఎంటరింగ్ సంబడీస్ ప్రాపర్టీ. ఓకే. రాంగ్‌ఫుల్లీ లేదా ఫోర్స్‌ఫుల్లీ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రాంగ్‌ఫుల్లీ ఆర్ ఫోర్స్‌ఫుల్లీ ఎంటరింగ్ ఎంటరింగ్ సంబడీస్ ప్రాపర్టీ. సమ్‌వన్స్ ప్రాపర్టీ. ఓకే. ఎవరైనా కబ్జా చేసుకోవడం. ఇంట్రూడర్, ఎన్‌క్రోచర్. ఓకే. అర్థమైతుంది గదా! సో, చొరబడడం. వేరే వాళ్ళ ఇంట్లోకి చొరబడడం. చొరబడడం అంటే ఏంటి? వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ జేయలేదు. కానీ నువ్వే ఎళ్ళావు. ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్ళావు. ఇంట్రూడర్ అని అంటారు. అర్థమైందా? నౌ ఇంట్రూడర్ అని అంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నువ్వు చదివావు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నేను ఈ వర్డ్‌ని నేర్పిస్తాను మీకు. సో, ఇంట్రూసివ్ అంటే ఏంటి? చొరబడుట అని అర్థం. అంటే సేమ్, సేమ్ మీనింగ్. బట్ ఇంట్రూడర్ అనేది ఒక మనిషికి ఉపయోగిస్తాం. ఇంట్రూసివ్ అనేది అడ్జెక్టివ్. ఓకే. సో, forcefully entering, even though they did not invite you, if you forcefully enter, that is called intrusive. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఇంక్విజిటివ్ అంటే ఈగర్, ఇంట్రెస్ట్ దాని యొక్క యాంటోనిమ్ ఏమవుతది? డిసింట్రెస్టెడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. వన్ హూ డస్ నాట్ షో రెస్పాన్స్ టు గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ దిస్ హోల్ సెంటెన్స్? స్టాయిక్. స్టాయిక్ అనే వర్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే సపోజ్ ఒక 10 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ తీసుకుంటే ఒక 6 క్వెషన్ పేపర్స్ ఈ వర్డ్ ఉంటదన్నమాట. అర్థమైతుందా? అంత ఇంపార్టెంట్ ఈ వర్డ్. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన వర్డ్. స్టాయిక్ అంటే ఏంటి? యాక్చువల్‌గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌లో అడుగుతూ ఉంటాడు. ఏమని? ఇప్పుడంటే మిమ్మల్ని ఇలా అడిగాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్ పేపర్స్‌లో ఎలా అడిగాడంటే సమ్‌వన్ హూ ఈస్ ఇండిఫరెంట్ ఇలాగే అడిగాడు. ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్ ఈస్ కాల్డ్ అని అడిగాడు. ఏంటది? స్టాయిక్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నౌ ఇది నా ఫేవరెట్ వర్డ్ కూడా. ఎందుకంటే అసలు మనం లైఫ్‌లో ఎట్లా ఉండాలి అంటే మనకి పెయిన్ వచ్చినా ప్లెజర్ అంటే హ్యాపీనెస్. పెయిన్ అంటే కష్టాలు, డిస్ట్రెస్ ఏవొచ్చినా కూడా ఇండిఫరెంట్‌గా ఉండాలి. అంటే ప్లెజర్ అంటే హ్యాపీనెస్ వచ్చింది కదా అని పొంగిపోయి, కష్టం వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు కుంగిపోయి అలా కాదు ఉండాల్సింది. ఓకే. స్టాయిక్ అంటే ఏంటి? ఇండిఫరెంట్‌గా ఉండాలి. ఇండిఫరెంట్ అంటే ఏంటి? డిఫరెన్స్ చూపించకూడదు నువ్వు. నాకు పెయిన్ వచ్చింది, ప్లెజర్ వచ్చింది అని చెప్పేసి అంటే నేను జాయ్‌ఫుల్ కండిషన్‌లో ఉన్నాను, లేకపోతే నేను డిస్ట్రెస్‌లో ఉన్నానని నువ్వు చూపించకూడదు. ఆ డిఫరెన్షియేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్‌లోనే ఉండకూడదు. ఇండిఫరెంట్‌గా ఉండాలి. ఓకే. హ్యాపీనెస్ వచ్చినా, బ్యాడ్ సిట్యుయేషన్స్ ఎదురైనా కూడా ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ అనేది ఒక్కటి మనకి మైండ్‌లో ఉండాలి. ఈవెన్ భగవద్గీతలో కూడా అదే చెప్తారు. ఏం చెప్పారు మనకి? ఎవరైతే ఈ పెయిన్, ప్లెజర్ వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉంటారో వాళ్ళు స్థితప్రజ్ఞులు అని చెప్పి అంటూ ఉంటారు. అవునా? సో, భగవద్గీతలో కూడా మనకు అదొక శ్లోకం ఉంది. అంటే బీయింగ్ స్టాయిక్ ఈస్ నథింగ్ బట్ ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్ అని అర్థం. అంటే స్థితప్రజ్ఞ అంటే ఏంటి? గెయిన్ ఆర్ లాస్ డస్ నాట్ ఎఫెక్ట్ సమ్‌వన్. ఓకే. నీకు గెయిన్ వచ్చినా, లాస్ వచ్చినా నువ్వు దాని ద్వారా అస్సలు ఎఫెక్ట్ అవ్వకూడదు. అంటే నథింగ్ బట్ ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజరే కదా! అంటే నథింగ్ బట్ ఎలా ఉండాలి మనం? స్టాయిక్‌గా ఉండాలి. అర్థమైతుందా? సో, వన్ హూ డస్ నాట్ షో రెస్పాన్స్ టు గుడ్ ఆర్ బ్యాడ్ అంటే లాస్, గుడ్ ఆర్ బ్యాడ్ అంటే గెయిన్ ఆర్ లాస్ ఏదైనా రాని ఎలా ఉండాలి? దీని చేత మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. అర్థమైతుందా? దట్ ఈస్ కాల్డ్ స్టాయిక్. స్టాయిక్ అంటే ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్. నౌ మిగతా వర్డ్స్ కూడా చూద్దాం. సినిక్ అంటే ఏమిటి? ఫోబిక్ అంటే ఏంటి? స్కెప్టిక్ అంటే ఏంటి? ఫోబిక్ అంటే మనకు తెలుసుగా ఫోబియా మీన్స్ ఫియర్. ఓకే. సో, ఫోబియా మీన్స్ ఫియర్. నౌ స్కెప్టిక్ అంటే స్కెప్టికల్ అన్న వర్డ్ విన్నారా? యెస్. స్కెప్టికల్ అంటే ఏంటి? డౌట్‌ఫుల్ అని అర్థం. ఓకే. సో, స్కెప్టికల్ మీన్స్ డౌట్‌ఫుల్. నెక్స్ట్ సినిక్ అంటే ఎవరు? సినిక్ అంటే వన్ హూ బిలీవ్స్ దట్ హ్యూమన్ కండక్ట్ ఈస్ మోటివేటెడ్ బై సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం ఎలాంటి పనులు చేస్తామో మనకు ఇంట్రెస్ట్ ఉన్న పనులు మనం చేస్తూ ఉంటాం. మనకు అందులో బెనిఫిట్ ఉండాలి. అలాంటి పనులు మాత్రమే మనం చేస్తాం. దాన్ని సినిక్ అని అంటారు.
ఓకేనా? సో సినిక్ అంటే ఏంటి? హ్యూమన్ కండక్ట్ ఈస్ మోటివేటెడ్ బై సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ కాల్డ్ సినిక్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టాయిక్ అన్న వర్డ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాయిక్ గుర్తుపెట్టుకోండి, ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్. నెక్స్ట్ వన్ మోర్ పారాజంబుల్. ఏం చేయాలి? ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ అసలు దేంతో స్టార్ట్ అయింది? డి తో స్టార్ట్ అయిందా, సి తో స్టార్ట్ అయిందా, బి తో స్టార్ట్ అయిందా, ఏ తో స్టార్ట్ అయిందా? చూడండి, బిసిబిఏ దేంతో స్టార్ట్ అయింది? ఇది ఒక్కటి కనుక్కుంటే సరిపోతుంది, అంటే ఒక్క స్టెప్ కనుక్కుంటే సరిపోతుంది అని అర్థం అంతే. సో ఏతో స్టార్ట్ అవ్వచ్చా ఫస్ట్ చూద్దాం. దీస్ క్యాన్ టర్న్ అరౌండ్. దీస్ క్యాన్ అంటే దీస్ అనేది ప్రొనౌన్ కదా, అసలు పారాగ్రాఫ్ అనేది ప్రొనౌన్ తో స్టార్ట్ అవుతుందా? అవ్వదు. సో ఏ అనేది ఏతో స్టార్ట్ కాదు. సి చూడండి, దే ఆర్ మోస్ట్లీ బిల్ట్ ఆన్ ద మౌంటైన్ టాప్స్. దే కూడా ప్రొనౌనే కదా, సో ప్రొనౌన్ తో కూడా స్టార్ట్ కాదు. సో ఏ అండ్ సి రెండింటిని ఎలిమినేట్ చేసేసాం. మరి డి తో స్టార్ట్ అవుతుందా, బి తో స్టార్ట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. చూడండి, బి ఏంటి? అబ్జర్వేటరీస్ ఆర్ ప్లేసెస్ టు ఫైండ్ ప్లేస్. డి చూడండి, టెలిస్కోప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద డోమ్ షేప్డ్ రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. ఇక్కడ బిల్డింగ్ అని అంటున్నాడు. ఏ బిల్డింగ్? అబ్జర్వేటరీస్. అబ్జర్వేటరీస్ ఎక్కడో బిల్డ్ చేశారంట, ఆ బిల్డింగ్ పైన టెలిస్కోప్స్ పెడతారంట. సో అందుకని ఫస్ట్ ఏం రావాలి? బి రావాలి. ఓకేనా? సో ఆన్సర్ ఏమైతుంది? థర్డ్ వన్. ఒకసారి చదవండి. బి ఇస్ వాట్? అబ్జర్వేటరీస్ ఆర్ ప్లేసెస్ టు స్టడీ ప్లేస్. ఓకే. సి, దే అంటే ఎవరు ఇక్కడ? అబ్జర్వేటరీస్. దే ఆర్ మోస్ట్లీ బిల్ట్ ఆన్ మౌంటైన్ టాప్స్. మౌంటైన్ టాప్స్ పైన అబ్జర్వేటరీస్ ని సెట్ చేస్తారు. తర్వాత టెలిస్కోప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద డోమ్ షేప్డ్ రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డ్ చేసిన ఆ అబ్జర్వేటరీస్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ ఉంటాయి కదా, దాని మీద టెలిస్కోప్స్ పెడతారనమాట. ఇప్పుడు ఈ టెలిస్కోప్స్ ఏం చేస్తాయి? దే కెన్ టర్న్, దీస్ క్యాన్ బి టర్న్ అరౌండ్ టు ట్రాక్ స్టార్స్ విత్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. ఓకే. సో ఆన్సర్ ఏమైతుంది? అబ్జర్వేటరీకి సంబంధించి రీసెంట్ గా మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. సో దాన్ని కూడా, కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదవండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెక్ట్లీ స్పెల్ట్. కరెక్ట్లీ స్పెల్ట్ చూడండి, డెఫినెట్లీ అన్న వర్డ్ కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నాను. డెఫినెట్లీ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో ఆన్సర్ ఏమైతుంది? ఫస్ట్ ఆప్షన్. సో ఎలాంటి వర్డ్స్ మనకి స్పెల్లింగ్ టెస్ట్ లో ఇస్తాడు అంటే, వెవెల్స్ ఎక్కువగా ఉండే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈఐఐఈ ఇన్ని ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్లీ, డెఫినెట్లీ ఎన్ఈటి అని అనుకుంటాం, కానీ ఇన్ఫైనైట్ ఎలా రాస్తాం? ఇన్ఫైనైట్. డెఫినెట్. ఓకే. అర్థమవుతుంది కదా. సో అందుకని ఎఫ్ఐఎన్ఐ అనే రావాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ వన్ మోర్ పారాజంబుల్. సీ హియర్. రైట్. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? పితో. పి ఎస్ ఎస్ పి అంటే పితో స్టార్ట్ అవుతుందా, ఎస్ తో స్టార్ట్ అవుతుందా అని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. పితో స్టార్ట్ అవుతుందా? ద సిటీ బస్ వాస్ ఓవర్ క్రౌడెడ్ అవ్వచ్చు. ఎస్ చూడండి, టు ట్రై దేర్ స్కిల్. టు ట్రై దేర్ స్కిల్ ఎస్ తో స్టార్ట్ అవుతుందా? ఈ దేర్ అంటే ఎవరు? ఎవరి స్కిల్? ఓకే. సో అందుకని ప్రొనౌన్ కాబట్టి రాదు. సో ఎస్ తో స్టార్ట్ కాదు. సో 2 and 3 ఆర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పి తర్వాత ఎస్ ఉంది, పి తర్వాత ఓ ఉంది. అంటే నువ్వు నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పి తర్వాత ఎస్ వస్తుందా, పి తర్వాత ఓ వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. ఓకే. ఫస్ట్ పి చూద్దాం. ద సిటీ బస్ వాస్ ఓవర్ క్రౌడెడ్. ఎస్ చూడండి, టు ట్రై దేర్ స్కిల్. ఎస్ కరెక్ట్ అవుతుందా? చూడండి, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సిటీ బస్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ఇది సింగులర్. ఓకే. వాస్ ఓవర్ క్రౌడెడ్ టు ట్రై దేర్ స్కిల్. ఈ దేర్ అనే వాళ్ళు ఎవరు అసలు? బస్ కి సంబంధమా? బస్ కి దేర్ కి ఏమన్నా బస్ కి సంబంధించిన ప్రొనౌన్ దేర్ కాదు కదా, అంటే పిఎస్ కూడా కాదు. అసలు ఈ దేర్ అంటే ఎవరు? పిక్ పాకెటర్స్. పిక్ పాకెటర్స్ అంటే ఎవరు? రాబర్స్, దొంగతనం చేసేవాళ్ళు. సో అంటే ఈ దేర్ అనేది పిక్ పాకెట్స్ తర్వాత రావాలన్నమాట. అందుకని ఎస్ కూడా కాదు, పిఓ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఒకసారి చదవండి, మీకు అంతగా డౌట్ వస్తే చూడండి. ద సిటీ బస్ వాస్ ఓవర్ క్రౌడెడ్ యాజ్ ఇట్ వాస్ ద లాస్ట్ వన్ ఆఫ్ ద ఈవినింగ్. ఈ లాస్ట్ వన్, ఈ వన్ ఎవరు? బస్సు. ఓకే. అందుకే ఓవర్ క్రౌడ్ అయిందనమాట. ఓకేనా. రీజన్ అండ్ రిజల్ట్ కి మనం యాజ్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాం. ఓకే. అండ్ చూడండి, అండ్ దిస్ గేవ్ అన్ ఆపర్చునిటీ. ఎవరికి ఇచ్చిన ఆపర్చునిటీ? టు ద పిక్ పాకెట్స్. చూడండి, క్యూ తర్వాత ఆర్, టు ట్రై దేర్ స్కిల్. సో ఆన్సర్ ఏమవుతుంది?
ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. యాక్చువల్‌గా ఇక్కడే మనం ఎలిమినేట్ చేసేస్తాం కాబట్టి పి తర్వాత ఎస్ రాదు అని మనకు అర్థమైంది. సో, పి తర్వాత ఓనే వస్తుంది. ఇంకా మళ్ళీ మనం కన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రాజుస్ జాబ్ యాస్ ఎ క్లర్క్ సీమ్డ్ టు బి బ్యాడ్ అట్ ఫస్ట్. ఓకే. సీమ్డ్ టు బి బ్యాడ్ అట్ ఫస్ట్ బికాస్ ఆఫ్ ద లో సాలరీ. But resulted in something good happening later because it saved him from being unemployed అని అంటున్నాడు. యాక్చువల్‌గా ఇదేంటి? ఒక ఇడియమ్‌కి మీనింగ్. ఓకే. ఇడియమ్‌కి మీనింగ్. ఈ లెటర్‌లో మనం నేర్చుకుంటాం. బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే ఏమిటి? బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే ఫస్ట్ మొదట్లో మనకది చెడు చేస్తదని అనుకుంటాం. కానీ పోను పోను అది మనకి మంచే చేసి వెళుతుంది. దాన్నే బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అని అంటారు. ఇక్కడ చూడండి. డిస్‌గైజ్ అంటే ఒక నెగెటివ్ వర్డ్. డిస్‌గైజ్ అంటే ఏంటి? డిస్‌గైజ్ అంటే మాస్క్ వేసుకొని తిరుగుతున్న ఆ కాన్సెప్ట్ ఉంటది కదా! ఇప్పుడు అంటే డిస్‌గైజ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ రియాలిటీని చూపించకుండా దాచిపెట్టి ఒక మాస్క్‌ని ధరిస్తారు. సో, దట్ ఈస్ కాల్డ్ డిస్‌గైజ్. అంటే మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు అని అర్థం. మాస్క్ చేసేసింది. హైడ్ చేసేసారిక్కడ. సో, డిస్‌గైజ్ అంటే హైడ్ లేదా మాస్క్. దేన్ని హైడ్ చేశారు? గుడ్‌ని. ఈ బ్లెస్సింగ్‌ని హైడ్ చేశారు అని అర్థం. అర్థమైతుందా? అంటే మనకు చెడు అనిపిస్తది. కానీ ఫస్ట్‌లో అది మనకి బ్యాడ్ అని అనిపిస్తది. చెడని అనిపిస్తది. కానీ ఆ తర్వాత అది మనకి మంచే చేసి ఎళ్తది. దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియమ్. నెక్స్ట్ చూడండి. యాంటోనిమ్ అడిగాడు. స్కేరీకి యాంటోనిమ్. స్కేరీ అంటే ఏంటి? ఫియర్‌ఫుల్ భయం. ఫియర్‌ఫుల్ అంతే కదా! యెస్. మరి దీనికి ఇప్పుడు నాకేం గావాలి? యాంటోనిమ్ గావాలి. యాంటోనిమ్ అంటే ఏంటి? కంఫర్ట్. కంఫర్ట్ అంటే హాయిగా ఉన్నావు. నీకేమైనా ఫియర్ ఉందా? ఫియర్‌లెస్. ఫియర్‌లెస్. సో, కంఫర్టింగ్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే. రైట్. మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. మీనింగ్స్ తెలిస్తే అది మనకు సినోనిమ్‌లో అడిగితే దానికి సిమిలర్ వర్డ్ రాస్తాము. మీరు సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకునేటప్పుడు యాంటోనిమ్స్‌గా నేర్చుకోకండి. ఆ వర్డ్స్‌ని ఫస్ట్ మీరు మీనింగ్స్‌గా నేర్చుకోండి. ఎందుకంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి సినోనిమ్స్‌లో అడిగాడు, యాంటోనిమ్స్‌లో కూడా అడిగాడు. సో, ఫస్ట్ మనం యాంటోనిమ్స్ నేర్చుకున్నాం అనుకోండి. మీరేం చేస్తారు సేమ్ అదే వర్డ్ రేపొద్దున సినోనిమ్‌లో అడిగారనుకోండి. నేను నేర్చుకున్నాను అనే ఎంతూజియాజంలో ఏం చేస్తారు? మీరు నేర్చుకున్న ఆన్సర్ అక్కడ పెడతారు. కానీ అక్కడ అడిగింది ఏంటి అంటే యాంటోనిమ్ పెడతారు. మీరు అడిగిందేంటి? సినోనిమ్. ఓకే. సో, ఎప్పుడు గూడా యాంటోనిమ్స్ లాగా నేర్చుకోవద్దు. యాంటోనిమ్స్ అంటే ఆ వర్డ్స్ ఉంటాయి కదా! ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకోండి సరిపోతుంది. దాంతో అపోజిట్ ఉన్న మీనింగ్‌ని కనుక్కోవడం ఈజీయే. ఓకే. సో, సరే. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. ఆఫుల్ అంటే ఏంటి? వెరీ బ్యాడ్ లేదా అన్‌ప్లెజెంట్ అని అర్థం. ఓకే. అన్‌ప్లెజెంట్. అన్‌ప్లెజెంట్ థింగ్స్ ఆర్ సిట్యుయేషన్స్ ఆఫుల్. బ్రైట్ అంటే కలర్‌ఫుల్, బ్రైట్, లైట్నింగ్. ఓకే. ప్రిస్టీన్ అంటే ఏంటి? ప్రిస్టీన్ అంటే క్లీన్, ఫ్రెష్, అన్‌స్పాయిల్డ్. ఓకే. దీన్ని ప్రిస్టీన్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సినోనిమ్ అడిగాడు. అబండెంట్ అంటే ఏంటి? అబండెంట్ అంటే చాలా అని అర్థం. ఓకే. సో, ఇప్పుడు దీనికి సినోనిమ్ గావాలి. నౌ ఐ హావ్ యాంపుల్ టైమ్. వి హావ్ యాంపుల్ టైమ్ టు స్టడీ అని అంటూ ఉంటాం. యాంపుల్ అంటే అబండెంట్ టైమే. ఓకేనా? సో, సినోనిమ్ ఏమవుతది? యాంపుల్ అవుతది. స్కేర్స్ అంటే ఏంటి? సో, అబండెంట్ అంటే ఇక్కడ మనకి ప్లెంటీ. ప్లెంటీ. యాంపుల్ అన్నా ప్లెంటీయే. ఓకే. నౌ స్కేర్స్ అంటే ఏంటి? తక్కువ అని అర్థం. స్కేర్సిటీ. ఓకేనా? లో ఇన్ క్వాంటిటీ. స్కేర్స్ మీన్స్ లో ఇన్ క్వాంటిటీ. క్వాంటిటీ. బారన్ ఐలాండ్స్ అని అంటూ ఉంటాం గదా! బారన్ ఐలాండ్స్ అంటే ఏంటి? నాట్ ఫర్టైల్. ఓకే. నాట్ ఫర్టైల్. అంటే దాంట్లో మనం పంట పండించలేనిది. డిఫికల్ట్ అంటే కష్టమైనది. నెక్స్ట్ చూడండి. సినోనిమ్ అడిగాడు. ఐ వుడ్ లవ్ టు ఆర్గనైజ్ ద ఫేర్వెల్ పార్టీ అట్ మై హౌస్. ఆర్గనైజ్‌కి సినోనిమ్ అడిగాడు. ఆర్గనైజ్ అంటే నథింగ్ బట్ అరేంజేగా. సో, ఫస్ట్ వన్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. కానీ మిగతా వర్డ్స్ యొక్క ఆప్షన్స్ కూడా చూడండి. ఆహ్, మిగతా ఆప్షన్స్ యొక్క మీనింగ్స్ చూద్దాం. డిజార్డర్. డిజార్డర్ అంటే నాట్ ఇన్ ఎ పర్టిక్యులర్, నాట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్. ఓకే. కన్‌ఫ్యూజ్ అంటే కన్‌ఫ్యూజన్. ఈ 2 ఓకే. మనకి నేర్చుకోకపోయినా మనకు తెలుసు. తెలియనిది ఏంటి అంటే డిరేంజ్. ఈ వర్డ్‌కి మీనింగ్ తెలీదు. డిరేంజ్ అంటే ఏంటి? సీ హియర్. ఈ వర్డ్ ఎలా వచ్చింది? డిరేంజ్ అంటే డిస్టర్బ్ అని అర్థం. డిస్టర్బ్ లేదా ఇంటరప్ట్ అని అర్థం. ఇంటరప్ట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అంటే ఆహ్, డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ లేదా ఇంటరప్ట్ చేయడం, డిస్టర్బ్ చేయడాన్ని డిరేంజ్ అని అంటారు. ఓకే. అరేంజ్ అంటే ఏంటి?
అరేంజ్ అంటే మంచిగా పర్టికులర్ ఆర్డర్ లో పెట్టడం, అవునా? డిరేంజ్ దీనికి ఇలా ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. డి ప్లస్ అరేంజ్ ఇస్ కాల్డ్ డిరేంజ్ అని నేను గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను మీకు. డి ప్లస్ అరేంజ్ ఇస్ కాల్డ్ డిరేంజ్. అరేంజ్ అంటే పర్టికులర్ ఆర్డర్. డి అనేది ఏంటి? నెగెటివ్. అంటే ఈ ఆర్డర్ పర్టికులర్ ఆర్డర్ గా లేదు, అది అంటే ఏంటి? డిస్టర్బ్ చేస్తావు లేదా ఇంటరప్ట్ చేస్తావు. ఇలా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు దీని యొక్క చార్జ్ అంటే ఇది ఒక పాజిటివ్ వర్డా నెగెటివ్ వర్డా అనేది మీకు అర్థమవుతది. అర్థమైందా? సో డిరేంజ్ అనేది ఒక నెగెటివ్ వర్డ్. దాని మీనింగ్ ఏంటి? డిస్టర్బ్ లేదా ఇంటరప్ట్. నెక్స్ట్ చూడండి. ఎర్రర్ ఎక్కడ ఉంది? ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ డిసైడెడ్ టు ట్రావెల్ టు ఢిల్లీ టు విట్నెస్ ద రిపబ్లిక్ డే పరేడ్ అని అంటున్నాడు. ఎవ్రీ స్టూడెంట్ అని అంటాం గానీ, ఎవ్రీ స్టూడెంట్స్ ఏంటి? ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరు అని అర్థం. ఒక్కరు అన్నప్పుడు ఒక సింగులర్ నౌనే ఉండాలిగా. సో ఎవ్రీ బాయ్, ఎవ్రీ గర్ల్, ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ టీచర్, ఎవ్రీ తర్వాత సింగులర్ నౌన్ మాత్రమే రావాలి. ఓకే. అర్థమవుతుంది కదా. సో ఎవ్రీ స్టూడెంట్ అని ఉండాలి. సో స్టూడెంట్ సింగులర్ ఉండాలి. సో దిస్ ఈస్ సో ఈ పార్ట్ లో ఎర్రర్ ఉంది. ఓకే. సో ఎవ్రీ స్టూడెంట్ అని ఉండాలి, స్టూడెంట్స్ అని ఉండకూడదు. సో థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నౌ వాయిస్. ఓకే. నౌ సెంటెన్స్ చూడండి. ద మీల్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ బై అస్ అని అంటున్నాడు. ఏ వాయిస్? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? బై ఉంది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్ అని అంటారు. ఓకే. ఇంకా ఎలా చెప్పొచ్చు? ప్యాసివ్ వాయిస్ అనగానే V3 ఉంటది, కళ్ళు మూసుకొని V3 ఉంటది. ఏ టెన్స్ అయినా సరే యూనివర్సల్ రూల్ అది. ప్యాసివ్ వాయిస్ అనగానే V3 ఉంటది ఖచ్చితంగా. ఓకేనా? మరి టెన్స్ ఎలా తెలుస్తుంది మాకు అని అంటే అప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ దగ్గరకు రావాలి. హెల్పింగ్ వర్బ్ చూడండి ఏముంది ఇక్కడ? పాస్ట్ ఉంది. అంటే ఇది పాస్ట్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ ఏమని ఉండాలి ఇప్పుడు? ఏమని ఉండాలి చూడండి. వి డిడ్ ప్రిపేర్ ద మీల్ అని ఉండాలి. సో ఇక్కడ నెగెటివ్ అని ఉంది కాబట్టి వి డిడ్ నాట్ ప్రిపేర్ ద మీల్ అని ఉండాలి. సో థర్డ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఒకసారి కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ దట్ సెంటెన్స్. వి డిడ్ నాట్ ప్రిపేర్ ద మీల్. యాక్టివ్ అండ్ పాసివ్ ఎలా చేస్తామనేది చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. చూడండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుతుంది. అదే ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? ద మీల్. ఓకే. ఈ బి కాస్త అస్ గా మారిపోతుంది. ఎందుకు? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గా మారాలి కాబట్టి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. తర్వాత ఇలా రాసుకుంటూ రావాలి. ఆ తర్వాత మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V3 ఫామ్ లో ఉండాలి. సో ప్రిపేర్డ్. ఓకే. సో అన్ని మార్చాం. ఇంకేం మిగిలింది? ఈ హెల్పింగ్ వర్బ్ మిగిలింది. ఇక్కడ ఏముంది చూడండి. డిడ్ అంటే పాస్ట్ కదా. సో పాస్ట్ కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ కావాలి నాకు. ఏమని రాస్తాను? పాస్ట్ కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఏమని ఉంటాయి మనకి? ఈజ్, ఆర్, యామ్ ఇవన్నీ ప్రెసెంట్ కాదు నాకు కావాల్సింది. వాస్, వర్. ఓకే గుడ్. మీల్ అనేది ఏమిటి? సింగులర్. సో సింగులర్ అన్నప్పుడు ఏం కావాలి నాకు? వాస్ కావాలి, వర్ కాదు. సో అందుకని వాస్ నాట్. ఇది నెగెటివ్ కాబట్టి నాట్ మనం అలాగే పెట్టాలి. సో ద మీల్ వాస్ నాట్ ప్రిపేర్డ్ బై అస్. సో ఇలా మనం నేర్చుకుంటాము. యాక్టివ్ నుంచి పాసివ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం చాప్టర్ లో నేర్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ చూడండి. బర్సర్క్. దీని యొక్క సినోనిమ్ ఏంటి? బర్సర్క్ అంటే చాలా వైల్డ్ గా బిహేవ్ చేయడం అన్నమాట. ఎందుకు? అవుట్ ఆఫ్ కంట్రోల్. వైల్డ్ గా యాంగర్ గా బిహేవ్ చేయడాన్ని బర్సర్క్ అని అంటారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పి వైల్డ్ గా బిహేవ్ చేయడాన్ని బర్సర్క్. సీరియస్ ఇమేజ్. ఓకే. ఎట్లా గుర్తుపెట్టుకుందాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. బర్సర్క్ చూస్తే ప్రాపర్ ఆరిజిన్ లేదు. ఓకే. ఇంటర్నెట్ లో వెతికాను. ఐ డి నాట్ గెట్ ఎనీ ప్రాపర్ ఆరిజిన్. ఫర్గెట్ అబౌట్ దట్. మరి ఎట్లా గుర్తుపెట్టుకుందాం? మనం ఇప్పుడు నిమోనిక్స్ మనమే ట్రై చేసుకోవాలి. బర్సర్క్ అంటే ఎట్లా కనెక్ట్ చేయాలి? నా ఆన్సర్ ని క్వశ్చన్ ఎలా కనెక్ట్ చేయాలి? బర్సర్క్ అంటే మేము ఇలా కూడా కనెక్ట్ చేయొచ్చు. బియర్. ఓకే. బియర్ తాగిన తర్వాత వైల్డ్ గా కోపం, కంట్రోల్ తప్పి కోపం వైల్డ్ గా బిహేవ్ చేశాడు అని నాకు తట్టింది. ఓకే. సో మీకు ఇంకేదైనా బెటర్ నిమోనిక్ వస్తే మీరు ట్రై చేయండి. ఓకే. సో నేను చెప్పిన నిమోనిక్స్ మీరు పాటించాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ గా ఒక వర్డ్ నేర్చుకుంటున్నామంటే ఆన్సర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మాత్రమే మైండ్ లో ఉండాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ రేపొద్దున మనకి ఎగ్జామ్ లో వస్తే క్వశ్చన్ చూడగానే వెంటనే ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. నేను ఎగ్జాంపుల్స్ సహాయంతో గుర్తుపెట్టుకుంటానంటే అది పెద్ద టాస్క్. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎగ్జామినేషన్ ప్రెషర్‌లో నీకసలు ఎగ్జాంపుల్ గుర్తొస్తదా ఆ టైంకి? గుర్తురాదు. అందుకని ఈ క్వెషన్‌లోనే ఆన్సర్‌ని ప్రింట్ చేసుకునేటట్టు నేర్చుకోవాలి. ఓకే. సో, మరిప్పుడు నాకు ఆన్సర్ కావాలి. సినోనిమ్ అడిగాడుగా, సినోనిమ్ అని అడిగాడు చూడండి. ఆన్సర్ ఏమైతది? డిమెంటెడ్. ఓకే. డిమెంటెడ్. సీ హియర్ డిమెంటెడ్ కూడా మనకు తెలీదు కాబట్టి నేర్చుకోవాలి. ఈ డిమెన్షియా అనే ఒక మెడికల్ టర్మ్ ఉంటది. డిమెన్షియా. డిమెన్షియా అనేది మైండ్‌కి అంటే మన బ్రెయిన్‌కి సంబంధించిన అదొక వ్యాధి. ఓకే. డిమెన్షియా అనేది లో మెంటల్ కండిషన్స్. లో మెంటల్ కండిషన్స్‌ని డిమెన్షియా అని అంటారు. అదొక మెడికల్ టర్మినాలజీ. ఓకే. అంటే మర్చిపోవడమో, లేకపోతే నార్మల్‌గా బిహేవ్ చేయకుండా ఉండడం, కోపం ఓకే. బాగా కోపం రావడం, ఎందుకు కోపమొస్తుంది అనేది గూడా మనకు తెలీదు. అదంతా కాగ్నిటివ్ అంటే బ్రెయిన్‌కి సంబంధించిన థింకింగ్ ప్యాటర్న్‌కి సంబంధించిన వ్యాధి పేరు డిమెన్షియా. సో, అలా వచ్చిందనమాట. ఈ డిమెన్షియా నుంచి డిమెంటెడ్ అన్న వర్డ్ వచ్చింది. సో, డిమెన్షియా అంటే లో మెంటల్ కండిషన్స్. ఓకే. అంటే ఏంటి? సేమ్ అగైన్ ఔట్ ఆఫ్ కంట్రోల్, వైల్డ్‌గా, యాంగర్‌గా బిహేవ్ చేయడాన్ని డిమెంటెడ్ అండ్ బెర్సర్క్ అని అంటారు. ఓకే. మీకు ఇంకా బెటర్‌గా అర్థం కావాలంటే అమ్నీషియా తెలుసా? అమ్నీషియా కూడా చాలా సార్లు అడిగాడు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్‌లో అడిగాడు. అమ్నీషియా కూడా బ్రెయిన్‌కి సంబంధించింది. అమ్నీషియా అంటే ఏంటి? లాస్ ఆఫ్ మెమరీ. లాస్ ఆఫ్ మెమరీ. లాస్ ఆఫ్ మెమరీ. అంటే మెమరీ అంటే మైండ్‌కి సంబంధించిందే కదా! సో, డిమెన్షియా, అమ్నీషియా. అమ్నీషియా మీన్స్ లాస్ ఆఫ్ మెమరీ. డిమెన్షియా మీన్స్ లో మెంటల్ కండిషన్స్. డిమెంటెడ్ అన్నా కూడా అగైన్ లో మెంటల్ కండిషన్సే. బెర్సర్క్ అన్నా కూడా లో మెంటల్ కండిషన్సే. సో, ఇవన్నీ కూడా సినోనిమ్స్. ఓకేనా? సో, బెర్సర్క్, డిమెన్షియా. స్టబ్బర్న్ అంటే ఏంటి? స్టబ్బర్న్ అంటే మొండోళ్ళు అని అర్థం. యాడమెంట్. చాలా సార్లు అడిగాడు. స్టబ్బర్న్, యాడమెంట్. నెక్స్ట్ లేజీ అంటే లేజీ మనకు తెలిసిన వర్డ్. మన ఫేవరెట్ వర్డ్ ఇది. నెక్స్ట్ అబ్సర్డ్ అంటే ఏంటి? అబ్సర్డ్ అంటే ఇల్లాజికల్. ఇల్లాజికల్. ఓకే. ఇల్లాజికల్ లేదా అన్‌రీజనబుల్. లేదా రిడిక్యులస్ అంటే దానికి తలా, తోక ఏంటో మనకేం అర్థం కాదు. అంతా లాజిక్ లేకుండా, కరెక్ట్‌గా రీజన్ లేకుండా ఉందన్నమాట. సో, అలాంటి వాటిని అబ్సర్డ్ అని అంటారు. అయితే ఒకవేళ నేను ఈ వర్డ్‌ని సెంటెన్స్ రూపంలో అర్థం చేసుకుంటాను, గుర్తుపెట్టుకున్నానంటే అదో పెద్ద టాస్క్ అన్నమాట. అసలు నువ్వు గుర్తే పెట్టుకోవు. అయితే ఈ వర్డ్ నేను యాక్చువల్‌గా ఎప్పుడో చదివాను. కొన్ని సంవత్సరాల కింద చదివాను ఈ వర్డ్. అబ్సర్డ్ అనే వర్డ్. నాకిప్పటికి గుర్తుంది. ఎలా గుర్తుంది అనంటే చూడండి, మనము ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథ్స్‌లో సర్డ్స్ అనే ఒక చాప్టర్ ఉంటది. గుర్తుందా మీకు? సర్డ్స్. సర్డ్స్ అనేది ప్యూర్ మ్యాథ్స్‌లో వస్తది గదా! ఓకే. సో, నేను దీన్ని ఉపయోగించి నేను ఈ వర్డ్‌ని గుర్తుపెట్టుకున్నా. ఇది యాక్చువల్‌గా మొత్తం టోటల్ క్వాంట్ ఏదైతే ఉందో 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒకటేంటి ప్యూర్ మ్యాథ్స్. ఓకే. దిస్ ఈస్ ప్యూర్ మ్యాథ్స్. ఒక భాగం ఏంటి ప్యూర్ మ్యాథ్స్. నెక్స్ట్‌దేంటి అరిథ్మెటిక్. ఓకే. అరిథ్మెటిక్. సో, ఈ అరిథ్మెటిక్ ఏదైతే ఉందో దీంట్లో లాజిక్స్ ఉంటాయి. ఇది లాజికల్‌గా అనిపిస్తది నీకు. ప్యూర్ మ్యాథ్స్‌లో ఏమైనా లాజిక్స్ ఉన్నాయా? ఆల్జీబ్రాలో ఏమైనా లాజిక్స్ ఉన్నాయా చెప్పండి? సర్చ్‌లో ఏమైనా లాజిక్స్ ఉన్నాయా? ఏం లేవు. ఇంకొకటేదో ఉంటది గదా! ఇనీక్వాలిటీస్, ఎక్స్‌పోనెంట్స్ అని చెప్పి. దాంట్లో ఏ లాజిక్ ఉండదు. సో, లాజిక్ లేని ఏకైక మ్యాథ్స్ పార్ట్ ఏది అంటే అది ప్యూర్ మ్యాథ్సే. ఓకే. సో, సర్చ్ దాంట్లో ఏ లాజిక్స్ ఉండవు. అర్థమెటిక్ అనుకోండి ఖచ్చితంగా లాజిక్స్ ఉంటాయి. మన టైమ్ అండ్ వర్క్ గాని, లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్ ఈ అన్ని చాప్టర్స్‌లో లాజికల్ బేస్డ్ అన్ని క్వెషన్స్ కూడా. మనకు లాజిక్ తెలిస్తే అన్ని ఆన్సర్ చేయగలుగుతాం. కానీ ఇవంతా కాన్సెప్చువల్ బేస్డ్. ఇందులో లాజిక్ ఏమీ ఉండదు. ఈ ప్యూర్ మ్యాథ్స్ అనే ఈ సబ్జెక్ట్‌లో. ఓకే. దాంట్లో ఒక చాప్టర్ సర్డ్స్. ఈ సర్డ్స్ అయితే ఇంకా అసలు ఇల్లాజికల్. సో, నేనేం చేశానంటే ఈ చాప్టర్ ఇక్కడ చూడండి అబ్సర్డ్. సో, థర్డ్ అని ఉందిగా. సో, నేను దాన్ని పట్టుకున్నాను. నాకు తెలిసిన కాన్సెప్ట్‌తోని లింక్ చేసి చదువుకున్నా. సో, ఇల్లాజికల్, రీజనబుల్ లేదా రిడిక్యుల్. మీరు కూడా ఇట్లనే గుర్తుపెట్టుకోండి. మర్చిపోరింక. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. గ్రామాటికల్ ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది? బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఇది చూడగానే చెప్పేయాలి ఏ టెన్స్. ఈ టెన్సెస్ అన్నీ కూడా కీవర్డ్స్ మీద డిపెండ్ అయితది. కీవర్డ్‌ని పట్టుకొని పలానా టెన్స్ అని చెప్పగలుగుతాం ఈజీగా. చూడండి. బై ద టైమ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అనేది ఏమిటి? ఫ్యూచర్. ఓకే. బై ద టైమ్ అనంటే బై ద ఫ్యూచర్ టైమ్ అని ఎప్పుడైనా ఇచ్చాడనుకోండి. ఈ కీవర్డ్ దేనికి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్‌కి. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే. సో, ఫ్యూచర్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. అంటే ఇక్కడ ఏమని ఉండాలి ఇప్పుడు? విల్ హావ్ కంప్లీటెడ్, విల్ హావ్ గ్రాడ్యుయేటెడ్ అని ఉండాలి. విల్ హావ్ గ్రాడ్యుయేటెడ్. సో, ఆన్సర్ ఏమైతది?
ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్. చూడండి, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ స్టార్టింగ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్ అని ఉండాలి. యాక్చువల్‌గా సపోజ్ మీకు టెన్స్ తెలియకపోయినా ఇది ఈజీగా చేయొచ్చు. ఎలా చూడండి, విల్ కదా! విల్ అంటే ఏంటి? మోడల్. మోడల్ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా ఏమని ఉండాలి? వి1 ఉండాలి. ఇక్కడ ఏమనుంది? హ్యాడ్. హ్యాడ్ అంటే వి2ఏ కదా! యెస్ ఆర్ నో? సో, అలా కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ పార్ట్‌లో ఎర్రర్ ఉందని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే ఒక సెంటెన్స్‌లో ఈ పార్ట్‌లో ఎర్రర్ ఉంది అని చెప్పడానికి మనకి 1 కన్నా 2 ఖచ్చితంగా దొరుకుతాయి. రీజన్స్ దొరుకుతాయి ఎలిమినేట్ చేయడానికి. అంటే ఎర్రర్ ఫైండ్ ఔట్ చేయడానికి. ఓకేనా? రైట్. సో, బై ద ఫ్యూచర్ టైమ్ అని ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క టెన్స్ యొక్క కీవర్డ్ అది. సో, ఆ కీవర్డ్‌ని పట్టుకొని టెన్స్ మనం కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ ఎల్ఏ అంటే ఏంటి? ఎల్ఏ అంటే లెసన్, తగ్గించడం. ఓకే. రెడ్యూస్. లెసన్ లేదా రెడ్యూస్. ఎల్ఏ. బ్లైండ్ ఎల్ఏ అని మీరు ఒక ఇడియం వినుంటారు. బ్లైండ్ ఎల్ఏ అంటే డెడ్ ఎండ్. డెడ్ ఎండ్. బ్లైండ్ ఎల్ఏ అంటే ఏంటి? డెడ్ ఎండ్. అంటే ఇంక ముందు వెళ్ళడానికి మీకు దారి లేదు. అక్కడే స్టాప్. స్టాప్ అంటే రెడ్యూస్ అయిందిగా, లెసన్ అయిందిగా. యెస్. సో, ఎల్ఏ అంటే లెసన్ లేదా రెడ్యూస్. దీనికి యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ అంటే ఏంటి? అగ్రావేట్. అగ్రావేట్ అంటే ఇంక్రీజ్. ఇంక్రీజ్. ఇక్కడ చూడండి, రెడ్యూస్. ఎల్ఏ అంటే రెడ్యూస్. అగ్రావేట్ అంటే ఇంక్రీజ్. యాంటోనిమే అడిగాడు. ఓకేనా? అగ్రావేట్. నౌ మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. మిటిగేట్ అంటే ఏంటి? టు మేక్ లెస్ సివియర్. టు మేక్ లెస్ సివియర్. ఓకే. టు మేక్ లెస్ సివియర్. తగ్గించడం. మిటిగేట్ అన్నా కూడా, మిటిగేట్ అన్నా కూడా తగ్గించడాన్ని. సింప్లిఫై అంటే సింపుల్. టు మేక్ సింపుల్. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే కొత్తగా మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే మాలిఫై అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ వర్డ్ మాలిఫై అంటే ఏంటి? ఇక్కడ ఇమేజ్ ఎందుకు పెట్టాను? మాలిఫై అంటే టు కామ్. ఓకే. టు కామ్ లేదా సూత్. టు కామ్ లేదా సూత్. అంటే మిటిగేట్ అన్నా కూడా మాలిఫైకి సినోనిమే అవుతది. ఎందుకు? లెస్ సివియరే కదా ఇది గూడా. యెస్ ఆర్ నో? యెస్. అయితే ఈ మాలిఫై అన్న వర్డ్ అసలు ఎలా వచ్చింది? ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ ఉండుంటే వాళ్ళకి బాగా అర్థమైతది. బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్మీడియేట్‌లో జువాలజీలో ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అని మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. యానిమల్ కింగ్డమ్‌లో మొలస్కా గురించి తెలుసా మీకు? మనకి డిఫరెంట్ ఫైలా, జెనీరా, ఫ్యామిలీ, స్పీషీస్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం కింగ్డమ్‌లో. ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్‌లో. అయితే ఒక ఫైలం ఉంటది. ఒక ఫైలా. దాని యొక్క పేరే మొలస్కా. అంటే ఈ మొలస్కా అనే ఈ ఫైలంలో ఎవరెవరొస్తారంటే అసలు మొలస్కా అంటే ఏంటంటే సాఫ్ట్, సాఫ్ట్ బాడీడ్ ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏంటి? వాళ్ళకి వర్టిబ్రల్ కాలమ్ ఉండదు. కాకపోతే వాళ్ళ బాడీ అంతా సాఫ్ట్‌గా ఉంటది. ఓకే. సాఫ్ట్‌గా ఉంటది. షెల్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్ స్నేల్ గుర్తుపెట్టుకోండి. వర్టిబ్రల్ కాలమ్ ఏమి ఉండదు. కాకపోతే దానికి ఒక షెల్ ఉంటది. ఆ షెల్ ఎలా ఉంటది? సాఫ్ట్‌గా ఉంటదన్నమాట. సో, మొలస్కా అంటే సాఫ్ట్. సాఫ్ట్ అంటే నథింగ్ బట్ కామేగా. సాఫ్ట్ అంటే నథింగ్ బట్ సూతింగే కదా! సో, అందుకే మాలిఫై అంటే టు కామ్ ఆర్ సూత్. ఎలా వచ్చింది? ఫైలం మొలస్కా నుంచి వచ్చింది. ఫైలం మొలస్కా అంటే ఏంటి? ఎవరు ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళెవరు? ఆహ్, ఆక్టోపస్, స్నేయిల్ ఇలాంటి అన్ని ఆర్గానిజమ్స్ ఈ మొలస్కా అనే ఫైలం కిందకి వస్తాయి. మొలస్కా అంటే సాఫ్ట్ బాడీడ్ ఇన్వర్టిబ్రేట్స్. ఓకే. సో, మాలిఫై అంటే టు కామ్ లేదా అని అర్థం. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనం యాక్చువల్‌గా ఏం నేర్చుకుంటున్నాం? ఎల్ఏ. ఎల్ఏ అంటే ఏంటి? బ్లైండ్ ఎల్ఏ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం. బ్లైండ్ ఎల్ఏ మీన్స్ డెడ్ ఎండ్. అంటే అక్కడికి ఇంకా స్టాప్ అయింది. ఎల్ఏ మీన్స్ లెసన్ ఆర్ రెడ్యూస్. అంటే మన మనం వెళ్ళే దారి తగ్గిపోయింది. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఎల్ఏ అంటే తగ్గిపోవడం. అగ్రావేట్ అంటే ఇంక్రీజ్ అవ్వడం. మిటిగేట్ అంటే లెస్ సివియర్ చేయడం. సింప్లిఫై అంటే టు మేక్ సింపుల్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ అంటే క్లోజ్ టెస్ట్ వచ్చింది చూడండి. సి ఫ్రమ్ ద బిగినింగ్ డాష్ 18th century. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద 18th century. 18th century బిగినింగ్ నుంచి. ఓకే. ఈ బిగినింగ్ దేని బిగినింగ్? 18th century. సో, ఆఫ్ అని రావాలి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద 18th century, ద లేడీస్ ఆఫ్ యూరోపియన్ సిటీస్ కవర్డ్ ఫేసెస్ ఇన్ లేయర్స్ ఆఫ్ పెయింట్ అండ్ పౌడర్. అంటే మేకప్ వేసుకున్నాడు. మేకప్ వేసుకోవడాన్ని ఏమంటారు? అంటే ఆ పౌడర్ తో కవర్ చేసేసారంట. దాన్ని ఏమంటారు? ఓకే. కవర్డ్ దేర్ ఫేసెస్. ఏమని రావాలి? దేర్.
దేర్ ఫేసెస్, దేర్ ఫేసెస్. హూస్ ఫేసెస్ అని నేను క్వశ్చన్ అడిగితే హూస్ ఫేసెస్, దేర్ ఫేసెస్ అని అంటారు. దేర్ ఫేసెస్. హూస్ ఫేస్, మై ఫేస్, యువర్ ఫేస్, అవర్ ఫేస్, దేర్ ఫేసెస్. అర్థమైందా? సో దేర్ అనేది ఏంటిది? పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అడ్జెక్టివ్ దేర్. దే ఆర్, దే ఆర్ ని మనం దే ఆర్ ఇలా రాసుకుంటాం. కంప్రెస్డ్ ఆర్ కాంట్రాక్టెడ్ ఫార్మ్. ఓకే, సో దేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఈ దేర్ ఏంటి? ఈ దేర్ అనేది ప్లేస్ కి సంబంధించింది. మరి దెమ్ అంటే ఏంటి? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ దేర్ అని అంటూ ఉంటారు కదా, సో ప్లేస్. దెమ్ అంటే ఏంటి మరి? దెమ్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ పొజిషన్ లో ఉండాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ఆన్సర్? సెకండ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. దిస్ పర్టికులర్ ఫ్యాషన్ was largely brought dash by the urgent need to disguise the ravages of smallpox. అంటే ఈ పౌడర్ తో కవర్ చేసే, ఫేస్ ని కవర్ చేసే ఈ ఫ్యాషన్ ఏదైతే ఉందో వాజ్ లార్జ్లీ బ్రాట్, ఏమని ఉండాలి? బ్రాట్, తిన్నా, బ్రాట్ అబౌట్, బ్రాట్ అరౌండ్, బ్రాట్ టు, ఏమని ఉండాలి? బ్రింగ్ అబౌట్ అని ఉండాలి. బ్రింగ్ అబౌట్ ఇస్ అ ఫ్రేజల్, ఇది యాక్చువల్ గా ఫ్రీజల్ వర్బ్ కి సంబంధించిన క్వశ్చన్. సో బ్రింగ్ అబౌట్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. ఓకే, ఫ్రేజల్ వర్బ్. దాని మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ బ్రింగ్ అబౌట్? బ్రింగ్ అబౌట్ మీన్స్ కాజ్ సంథింగ్ టు హ్యాపెన్. కాజ్, causes something to happen. Thing to happen. ఓకే, సో దిస్ పర్టికులర్ ఫ్యాషన్ వాజ్ లార్జ్లీ బ్రాడ్ బై అర్జెంట్. ఎందుకు ఇలా పౌడర్స్ తో ఎందుకు కవర్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫేసెస్ ని అంటే, అప్పుడు ఏదో స్మాల్ పాక్స్ వచ్చిందన్న, సో ఆ మచ్చల్ని కవర్ చేయడానికి, అంటే ఏదో దేని వల్ల నేను ఈ ప్రాక్టీస్ అంటే ఈ పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను. సో ఇక్కడ స్మాల్ పాక్స్ అనేది ఇట్ ఈస్ కాజింగ్ టు హ్యాపెన్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి? కవర్ యువర్ ఫేసెస్ విత్ పౌడర్. సో ఏమని రావాలి? బ్రింగ్, బ్రాట్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి బ్రాట్ అబౌట్ అని రావాలి. సో ఆన్సర్ ఏమైతుంది? సెకండ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫ్రేజల్ వర్బ్స్ కి సంబంధించి మనం సెషన్ చేసినప్పుడు ఆల్ ద ఫ్రేజల్ వర్బ్స్ కవర్ చేద్దాం, మన ఎగ్జామ్ కి కావాల్సిన అన్ని ఫ్రేజల్ వర్బ్స్. నెక్స్ట్ చూడండి. డాష్ లెఫ్ట్ దెర్ ఫేసెస్ పిట్టెడ్ అండ్ స్కేర్డ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కామా ఉంది. ఓకేనా? సి వెన్ వస్తుందా? వెన్ అంటే దేనికి సంబంధించింది? టైం. ఓకే, సో ఇక్కడ మనం టైం గురించి కాదుగా మనం మాట్లాడేది. సో థర్డ్ వన్ పోతుంది. హూ అంటే ఏంటి? హూ అంటే పర్సన్, పర్సన్ గురించి. ఇక్కడ మనం ఏ పర్సన్ గురించి మాట్లాడట్లేదు. సో ఇవన్నీ ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ మనం ప్రొనౌన్స్ లో చదువుకుంటాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చదువుతాం. అక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే వాట్, విచ్, హూ, దట్, ఇవన్నీ వస్తాయి. ఓకే, అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే వీటి ముందు మనకి ఒక నౌన్ ఉంటుంది, వీటి తర్వాత వర్బ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ మనం ప్రొనౌన్ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో అంటే ఇక్కడ ఇచ్చిన రిలేటివ్ ప్రొనౌన్స్ చూడండి. సో దీని వల్ల లెఫ్ట్ దేర్ ఫేసెస్ అని అంటున్నాడు. సో లెఫ్ట్ దేర్ ఫేసెస్ అంటే వర్బ్. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ కావాలి. ఏ రిలేటివ్ ప్రొనౌన్? విచ్, దట్ట, లేకపోతే వెన్నా, హూవా. సో వెన్ అయితే కాదు, అంటే టైం కి సంబంధించి. సో వెన్ నేను ఎలిమినేట్ చేస్తాను. హూ కూడా కాదు, హూని కూడా ఎలిమినేట్ చేస్తాను. మరి ఏమై ఉంటది? ఇక్కడ ఈ రెండు కరెక్ట్ అవ్వచ్చు. విచ్ కరెక్ట్ అవుతుంది, దట్ కూడా కరెక్ట్ అవుతుంది. కానీ రెండిట్లో ఏదో ఒక మన ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కామా ఉంది కాబట్టి కామా ఉంటే, విచ్, కామా లేకపోతే దట్. సో వితౌట్ కామా ఉందనుకోండి, వితౌట్ కామా ఉంటే దట్ తీసుకోవాలి. విత్ కామా అని ఉంటే విచ్ తీసుకోవాలి. సో విచ్, దట్ రెండు కూడా మనకి థింగ్స్ కి ఉపయోగిస్తాము. ఓకేనా? థింగ్స్ కి ఉపయోగిస్తాం. హూ అనేది పర్సన్స్ కి ఉపయోగిస్తాము. వాట్ అనేది థింగ్స్ కి ఉపయోగిస్తాము. సో ఇవన్నీ మనం ప్రొనౌన్ చాప్టర్ నేర్చుకునేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు వాడాలనేది నేను ప్రొనౌన్ చాప్టర్ లో చెప్తాను. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ బ్లాంక్ ఫిఫ్త్. During the same period, the beauty spot was introduced to cover a facial defect. To cover టు కవర్ అప్ అని రావాలి. ఏమని రావాలి? టు కవర్ అప్. సో టు కవర్ అప్ అంటే ఏంటంటే కన్సీల్ లేదా హైడ్. ఇక్కడ ఏంటి? ఈ ఈ ఫేషియల్ డిఫెక్ట్ ఉన్నది. ఎందుకు డిఫెక్ట్ ఉంది? ఈ స్మాల్ పాక్స్ వల్ల మచ్చలు అనేవి వచ్చాయంటే ఫేషియల్ డిఫెక్ట్. దీన్ని కవరప్ చేయడానికి, కవరప్ చేయని అంటూ ఉంటాం కదా, మేకప్ తో కవరప్ చేయని అంటే హైడ్ చేయి, పౌడర్ వేసుకో. సో కవర్ అప్ అని ఉండాలి. సో కవర్ అప్ అంటే కన్సీల్ లేదా
లేదా ఏంటి హైట్. ఓకే. రైట్. సో వీ హావ్ కంప్లీటెడ్ 25 క్వెషన్స్ ఇన్ దిస్ సెషన్. ఓకే. సో CGL 2024 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ టైర్ 1కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ని డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో సెకండ్ క్వెషన్ పేపర్ని డిస్కస్ చేసాము. ఆల్రెడీ ఒక క్వెషన్ పేపర్ని డిస్కస్ చేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఫస్ట్ అది చూడండి, ఆ తర్వాత అన్ని క్వెషన్ పేపర్స్ మీరు సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ కాన్సెప్ట్స్ వినాలి. నేను కాన్సెప్ట్స్ కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అవన్నీ నేను మీకు తీసుకొస్తాను, ముందుకు తీసుకొస్తాను ఆ కోర్స్ అంతా గూడా. సో, ఎప్పుడైనా ఫస్ట్ కాన్సెప్ట్స్ విన్న తర్వాతనే ఇలాంటి క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేయాలి. ఓకే. అంతేగాని క్వెషన్ పేపర్స్‌తో కాన్సెప్ట్స్ నేర్చుకుంటామంటే దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ కాన్సెప్ట్స్ తర్వాత క్వెషన్స్. ఓకే. రైట్.